రియల్ క్రిస్టియన్ ఆర్ రియల్ క్రిస్టియన్. రియల్కి చాలా డిఫరెన్స్ ఉంది. రియల్ ఒక్కటే అక్షరం AE, ఒక్కటే లెటర్, కానీ చాలా అర్థం ఉంది దాంట్లో. నువ్వు ఎక్కడున్నా, ఏ పని చేసినా, ఎవరి మధ్యలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, రియల్ ఎప్పుడు రియలే. ఈ రీల్ ఎవరంటే, రీల్ని ఎవరంటారంటే యాక్టింగ్ చేసే వాళ్ళని రీల్ అంటారు. రీల్స్ అంటాం, అవునా? ఇన్స్టా రీల్స్, ఫేస్బుక్ రీల్స్ అంటే అర్థం ఏంటి? రీల్స్ చేస్తూ ఉంటారు చాలామంది. అంటే ఏంటి? యాక్ట్ చేయడం. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది క్రైస్తవ జీవితాలు యాక్టింగ్ జీవితాలే అయిపోయాయి, అవునా కదా? అందరూ ఉన్నప్పుడు ఒకలాగా, ఎవరు లేనప్పుడు ఒకలాగా. అందరూ ఉన్నప్పుడు అసలు భక్తి ఉంటుంది, మామూలు భక్తి ఉంటుందండి, అవునా? చాలా గొప్ప భక్తి, అసలు చూస్తున్న వారికి అబ్బా ఏం భక్తి అండి అన్నట్లుగా ఉంటుంది. అసలు రియల్ లైఫ్లోకి వెళ్తే మొత్తం రీలే అని అర్థమవుతుంది, అవునా? అంటే రియల్ లైఫ్ బయట ఉన్నా, నువ్వు లోపల ఉన్నా, నువ్వు ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా, నువ్వు ఏం చేసినా, నీ మాట, నీ నడవడి, నీ మనసు, నువ్వు వెళ్తున్న మార్గాలంతా కూడా రియల్గా ఉంటుంది. మహిమకరంగానే జీవిస్తావు, ఒక ప్రత్యేకంగానే జీవిస్తావు, అన్నిట్లో ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నువ్వు ఉంటావు. రియల్ వాళ్ళు ఎలా ఉంటారంటే, బయట అందరు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. ఇలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్.